ఏముండదు కదా. అబ్బా 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 కట్టనీలే అమ్మా అక్క ఏమవుతుంది. ఏం మీ గేట్ ఏమన్నా అరిగిపోతుందా? ఏం మీరు పందిరి వేసినప్పుడు మా గేట్కి కట్టండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా అంటే చాలా బాగున్నాం. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా యథాంశ అయితే రెడీ అయిపోయినాడు. హెలనమ్మ మాత్రం లోపల ఉందన్నమాట. ఏమేమి పాప ఏడుస్తుందా? పందిరి అయితే వేస్తున్నారు. ఆటో ఇప్పుడే వచ్చిందండి టెంట్ హౌస్ నుంచి. మేమైతే బయటికి వెళ్దామని అనుకున్నాం. ఇంకా కొంచెం కొనుక్కొచ్చేటివి ఉన్నాయి కాబట్టి బయటికి వెళ్దామని అనుకున్నాం. అంత లోపలనే టెంట్ వేయడానికి అయితే వచ్చినారనమాట. హెలన్ కూడా వస్తుంది అంటున్నాం బయటికి. రండి. మా హెలన్ ఏమో పాలు తాగుతూ బజ్జుద్ది, కానీ బయటికి రావాలని అనుకుంటాను. పెట్టేస్తున్నారు. ఇంకా ఇంట్లో అయితే సబ్లెట్ అయితే చాలా ఉన్నాయి. చిన్న అయితే బయట ఎక్కడి నుంచి ఎక్కడి వరకు టెంట్ వేయించాలని. ఏం చేస్తున్నాం అమ్మాయక్క? మేము ఈరోజు కూర ఏం చేయలేదు, కొంచెం హడావిడి ఉందని. అమ్మాయికనే కూర అయితే చేసుకొని వచ్చింది. పప్పులోనా? నేను వంకాయ తిన్నాను, వంకాయ అని చెప్పడానికి అయితే వచ్చింది. లేదులే నువ్వు వేస్తే ఖచ్చితంగా చెప్తావని నాకు తెలుసు. నేను చెప్పులు వేసుకుంటా. లైట్ చెప్పలేగా చిన్న మనము. ఆ టెంట్ వేసినాక ఈ లైటింగ్ కనిపిస్తుందా మరి మనది ఇది ఇంట్లోది? సరేలే సరే సరే సరేలే సరేలే. మా యథాంశ అయితే చూడండి టెంట్ వేస్తున్నారని అట్టే వేస్తున్నాడు. వేస్తున్నాం. వర్షం అయితే కొంచెం ఇప్పుడు పర్వాలేదు, అంటే తగ్గింది. ప్రజెంట్ అయితే లేదు. ఒకవేళ వర్షం పడితే మాత్రం ఇబ్బంది పడతాము. టకటక టెంట్ వేస్తే తొందరగా సీమంతం అయిపోతే ఎట్లాంటి ఇబ్బంది అయితే ఉండదు. అంతవరకు దాకా కొంచెం టెన్షన్గానే ఉంటుంది జరిగే వరకు. ఎందుకంటే కొంచెము రోడ్డు ప్రాబ్లం ఒకటి, బంధువులు వచ్చే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది. కాబట్టి ఒక్క 5 మినిట్స్ అయితే బయటికి వెళ్ళిపోయేటోళ్ళం అనమాట. మేము 2:30కి రమ్మంటే 2:30కి రాలేము, 11:30కి అట్లా వస్తామని చెప్పినారనమాట. మేము వెళ్దామని అనుకుంటున్నాము, అంతలోపు అయితే వచ్చేసినారు. వాళ్ళ ఇంట్లో దానికే కట్టండి. కట్టనీలే అమ్మాయి అక్క ఏమవుతుంది? ఏం మీ గేట్ ఏమన్నా అరిగిపోతుందా? ఏం మీరు పందిరి వేసినప్పుడు మా గేట్కి కట్టండి. అమ్మాయి అక్క అని చెప్పేది. అప్పుడేమో పందిరి వేస్తే ఇల్లు దాటేది, ఇప్పుడేమో ఖచ్చితంగా ఇంటి వరకు అయితే సరిపోయేటట్టే మాట్లాడేసి అయితే వచ్చేసినాము. హెలన్ అయితే అక్కడ నిలబడి చూస్తుంది. ఏమో మీ పెద్దయ్య దగ్గరికి వస్తావా? పో, ఆ నుంచి ఇక్కడికి రాలేక చిన్న. అది యథాంశ నా దగ్గర ఉన్నాడు కాబట్టి హెలన్ కూడా బయటికి రావాలని, కాకపోతే రాలేక ఆనే నిలబడి ఉంది. అరే హెలన్ మమ్మీగా ఒకటే కదా చిన్న? సరిపోతుంది. దానికి అంతే కదా. ఇది సరిపోతుంది చూడు కరెక్ట్గా మన వరకు. మళ్ళీ ఇటైతే ఇదంతా క్లీన్ చేసుకోవాలి కదా మళ్ళా కదా. వీటి వరకు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది.
మా యథాంశి అయితే పందిరేస్తుంటే అట్టాగే చూస్తున్నాడు. ఏం యథాంశి? మా యథాంశి అంటే ఊహ తెలిసిన తర్వాత ఇది కొత్తగా ఉంది కాబట్టి ఇంటి ముందర అట్టే చూస్తున్నాడు. మా హెలెన్ కూడా చూడండి. ఒరే హెలెన్ మమ్మీ ఫోన్ చెప్తాను అమ్మ. ఇది చూడ హెలెన్ ఇక ఇంకా సార్లే 20కి 20 సరిపోతుంది. ఆడికి సరిపోతాలేనా? మళ్ళీ ఒకరోజు సరిపోయి మళ్ళీ ఇటైతే అంతా ఇదంతా క్లీన్ చేసుకోవాలి కదా, సరిగ్గా లేదు కదా అని మన ఇంటి వరకు సరిపోతుంది కదా. పదంటారు యథాంశ ఓన్ చేస్తాలి మమ్మీ, ఓన్ చేస్తాలే, ఓన్ చేస్తాను. పాపం పడుకుంటుంది పాలు తాగితే. పైన లైట్ కిందికి పడదు, పైన మనకేమో లైట్ ఉంది ఇంటికి, కాకపోతే ఆ లైట్ ఏమో కిందికి రాదు. టెంట్ వేసిన ఉంటుంది. వర్షం పడితే మెయిన్ ఏదన్నా డిస్టర్బెన్స్ అవ్వడానికి మాత్రం వర్షమే. అది కొంచెం అప్సెట్గా ఉండే, వర్షం పడితే ఇబ్బంది అవుతుంది అంటే రాత్రి అయితే వర్షం అయితే పడింది. అది కూడా చాలా అప్సెట్ అయినాము. వేయాలన్నా వద్దా అంటే స్టేజ్ వేయాలి, అదంతా గబ్బు గబ్బు అయిపోతుందని మళ్ళీ కొంచెం అయితే డిసప్పాయింట్ అయినాము. ఎందుకంటే మళ్ళీ స్టేజ్ వేసిన తర్వాత వర్షం పడితే అంతా వేస్ట్ అవుతుంది కదా. ఎండ గిండ ఏముండదు కదా. అబ్బా 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 అబ్బా